వచ్చే 3-4 మంత్స్లో సాఫ్ట్వేర్లో ఓపెనింగ్స్ అనేవి భారీగా వచ్చేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డిసెంబర్ అనేది డ్రై మంత్ అంటారు. ఓకే, డిసెంబర్ డ్రై మంత్ అంటే కాల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఆర్ యూకే బేస్డ్ కంపెనీస్ దే ఆర్ ఆన్ లీవ్ అనమాట. ఎక్కువగా లీవ్ లో ఉంటారు. ఎక్కువగా ప్రాజెక్ట్ స్టార్ట్ అవడం కానీ ఇలాగ ఉండదు. సో కంప్లీట్లీ అంత ఫాస్ట్ మూమెంట్ అనేది ఉండదు. పండగ వాతావరణం నెలకొంటది. ఆ తర్వాత చూసుకుంటే మనకి సంక్రాంతి అవుతుంది. సంక్రాంతి అయిపోయిన తర్వాత నుంచి మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ టైంలో అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ జనవరిలో ఒక 10 కాల్స్ ఉంటాయి, ఫిబ్రవరిలో 15 to 20 కాల్స్ ఉంటాయి, అండ్ మార్చ్ లో ఒక 30 కాల్స్ ఉంటాయి, అండ్ మార్చ్ నుంచి ఏప్రిల్ చూసుకుంటే అట్లా ఏప్రిల్ మేకి పీక్ టైంలోకి వెళ్తుంది అనమాట కాల్స్ అనేవి. సో నెక్స్ట్ 3-4 మంత్స్ లో భారీగా కాల్స్ వస్తాయి కంపల్సరీ. చాలా ఓపెనింగ్స్ అంటే కంపెనీస్ టు కంపెనీ మారే వాళ్ళు కానివ్వండి, కొత్తగా జాబ్ తెచ్చుకోవాలనుకోండి, ప్లస్ ఆల్రెడీ కంపెనీస్ హైర్ చేసుకోవడం కానివ్వండి. ఓకే, ఈ టైంలో అంటే కాలేజ్ నుంచి హైర్ చేసుకోవడం, ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ ఈ టైంలో చాలా ఎక్కువ ఉంటాయి. కాదు ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే చాలా మంది సంక్రాంతి అయిపోయిన కోర్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే నువ్వు ఎప్పటికి కోర్స్ కంప్లీట్ చేయాలి? ఒక 4-5 months అన్న పడుతుంది, ఒక 4 months అన్న పడుతుంది. మినిమం టు మినిమం ఎనీ కోర్స్ 3 to 4 months పడుతుంది. అంటే కరెక్ట్ గా సంక్రాంతి ఫిబ్రవరిలో నువ్వు కాల్స్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే టైంకి నువ్వు అప్పుడే అంటే మే కంప్లీట్ అయ్యి జూన్ కి నువ్వు కాల్స్ అంటే నీ ఓపెనింగ్స్ ఏదైతే అంటే నువ్వు మంచిగా కోర్స్ నేర్చుకొని నీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని కొన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయ్యేసరికి ఆల్మోస్ట్ జూన్ అయితే ఈ టైంలో పీక్ టైం ఏదైతే తగ్గుతా ఉండదు. మళ్ళీ జూన్, జూలై, ఆగస్ట్ వరకు కాల్స్ ఉంటాయి. ఈ 3 months లో జాబ్ తెచ్చుకోలేకపోతే మళ్ళీ సెప్టెంబర్ లో కాల్స్ తక్కువ ఉంటాయి. మళ్ళీ సంవత్సరం అయిపోతుంది. సెప్టెంబర్, అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, మళ్ళీ డిసెంబర్ వస్తుంది, మళ్ళీ సంవత్సరం అయిపోతుంది.